శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈరోజు వేమనస్వామి పద్యములో సజ్జనుల సాంగత్యము వలన మూఢుడు కూడా ముక్తికి ఏ విధంగా పోతాడో రెండు ఉపమానముల చేత ఈ పద్యంలో ప్రకటితం చేస్తున్నాడు. అది ఎలాగంటే, పాలగలయు నీరు పాలై రాజిల్లు నదియు సాంభయోగ్యమైన ఎట్లు సాధు సజ్జనముల సాంగత్యముల చేత మూఢజనుడు ముక్తి మనయువేమా. పాల యొక్క స్నేహము చేసినటువంటి నీరు కూడా పాలై ప్రకాశించినట్లుగా, సామెతలో పాలు నీరు కలిసినట్లుగా కలిసిపోవాలా అని, వేరు కాలేదు. పాలలో కలిసిన నీరు వేరు చేయడానికి లేదు, అది పాలే అంటారు. ఇవి కూడా శ్రేష్టత పొందుతాయి. పాలు మాదిరి వేరు చేయాలంటే రాజహంస అయితే గాని వేరు చేయలేదు. దాని ముక్కు తగులుతానే నీరు పక్కకు పోతుంది, పాలే స్వీకరిస్తుందని మన పెద్దల నానుడి. ఇంకొక రకం కూడా పాల నీరును వేరు చేయొచ్చు. అదేమిటి, వేడి చేయడం. పాలు నీళ్ళు కలిపి వేడి చేసినట్టయితే నీరంతా ఆవిరైపోతుంది, పాలు మాత్రమే మిగులుతాయి. ఈ పాలకోవా చేసేప్పుడు మనం బాగా గమనించవచ్చు ఈ విషయం. అట్లా ఈ నీరు పాలను చేరి పాలై రాజిల్లినట్లు, పాలై పూజింపబడినట్లుగా. ఇంకొక సామెత, ఇంకొక ఉపమానం, నదియు సాంబయోగ్యమైన ఎట్లు. నదియు ఏరు, సాంబ అంటే సముద్రం. సముద్రములో కలిసినటువంటి నది రూపమును కోల్పోతుంది, సముద్రమే అవుతుంది. అట్లా జీవుడు పరమాత్మలోకి చేరినప్పుడు జీవత్వం అనే గుణాన్ని, పుట్టి సత్య గుణాన్ని కోల్పోతాడు. ఈ నదులన్నీ ఎక్కడ పుడుతుంటాయి అంటే, మళ్ళీ సముద్రం ఉంటే సూర్యరశ్మి చేత నీరు ఆవిరి మేఘావృతమై మేఘం వర్షించి కొండల మీద కురిసినప్పుడు ఈ నదులుగా ఉంటాయి. నదిగా ఉన్నప్పుడు అనేక పేర్లు ఉంటాయి. కృష్ణ, గోదావరి, గంగా, యమున, సరస్వతి, సింధు, బ్రహ్మపుత్ర, పెన్న, కావేరి అని. ఆ సముద్రంలో కలిసినాక ఈ పేర్లన్నీ కోల్పోతాయి. ఏం పేర్లు, ఆ సముద్రంలోని పేరే వస్తుంది. నదుల్లో ఉన్నప్పుడు నీరు తాగడానికి యోగ్యంగా ఉంటుంది, సముద్రంలో అయితే ఉప్పు నీరు అయిపోతుంది. కానీ వాటి నామరూపాలు కోల్పోతాయి, క్రియకు కోల్పోతుంది. నది ఉన్నప్పుడు పారుతూ ఉంటుంది, సముద్రం పారదు. నదులకు చలనం ఉంది, సముద్రానికి చలనం లేదు. ఇది ఇక్కడ ఉపమానం. చలనం లేని సముద్రమే మళ్ళా సూర్యుని చేత చలనం కలిగి ఆవిరి మేఘావృతమై మళ్ళా వర్షించి మళ్ళా నదులుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఈ చక్రం మాత్రమే. కాబట్టి ఇక్కడ ఏ దానికి ఉపమానాలు చెప్పినట్టు, సాధు సజ్జనముల
సాంగత్యముల చేత సహవాస దోషి గుణే భవంతు. సాధు సజ్జనంబులు, సాధుజనం మలిలము లేనటువంటి హృదయము కలిగినటువంటి వారు, భ్రాంతి లేని హృదయము కలిగినటువంటి వారు, వారి సాంగత్యము చేత, వారి సహవాసము చేత మూఢజనుడు, మూడునే ఒక శరీరమే నేను అనుకుంటాండేవాడు, జగత్తు నిజం అనుకుంటాండేవాడు అజ్ఞాని, పెద్దల సవాసం చేసి వాడు ముక్తికి, ముక్తి అంటే విడుదల. ఏమి విడుదల? జనన మరణ ప్రవాహం అనే దానికి వేరు కావడం. ఆ కాలచక్రంలో జనన మరణ కాలచక్రంలో చిక్కోడు, గడ్డకొస్తాడు. ఇది ఏ విధంగా పరశువేదుని తాకిన ఇనుము బంగారం అవుతుందో, వెలుగులేని దీపము, వెలుగు గల దీపము తాకినప్పుడు తాను వెలుగు పొందుతుందో, గురువును సేవించినటువంటి వారంతా మూడు జనులైనా వేమన గురువు దగ్గర పోకతలికి అజ్ఞానమైన పనులు చేస్తూ వచ్చినాడు. అంబికా శివయోగిని చేర్తనైనా ముక్తుడై పెద్దలైనారు. వాల్మీకి దొంగ అయి నారదుని యొక్క కృప వలన, నారద సాంగత్యం వలన పవిత్రమైన ఋషి అయినాడు. అట్లా అనేక మంది మూడులుగా ఉండి కూడా సజ్జన సాంగత్యం వలన ముక్తికి పోయినట్లు మనకు పురాణాలు ఎన్నో చెప్తూ ఉంటాయి. కాబట్టి పరిపూర్ణ గురువును ఎవరైతే చేరి సాంగత్యం, వారి యొక్క సాంగత్యం అనేది సహచర్యం, వారి ఉండేటువంటి గుణాన్ని స్వీకరిస్తాడో వాళ్ళంతా కూడా ముక్తులైతారు అని సహావాస దోషే గుణే భవంతు. గురువుని కొలుసు వెనుక గురువు తానవురా అని వేమన గారే వేరే ఒక పద్యంలో చెప్తారు. కాకి గూటిలోన కోకిలమన్నట్లు భ్రమరమై పురుగు బ్రతికినట్లు గురువును గొలుసు వెనుక గురువు తానవురా అని. ఇట్లా కాకుండా గోగ పద్యములలో నరకులమున దా ఒట్టియు నరకులమున దాను విరిగి నరుడయ్యు అరకులమున తిరిగినేని హరుడగు వేమ. హరుడు అంటే శంకరుడు, సందేహమును తీసివేసేటువంటి వాడు, సంశయ రహితుడు శంకరుడు, శంకరహితుడైనటువంటి వాడు హరుడు. ఆయన సవాసం సాంగత్యము వలన ఈడుగా హరస్వరూపం అవుతాడు అనేటువంటిది అక్కడక్కడ చెప్పినటువంటి విషయమే ఈ పద్యములో. సాంగత్యము వలన తన పూర్వపు గుణమును కోల్పోయి తను సాంగత్యం పొందినటువంటి మహాత్ముల గుణం ఎలాగుంటుందో అలాగున ఈడు కూడా సమమవుతాడు. పాలల్లో చేరిన నీరు తన గుణమును కోల్పోయి కాలగుణము ఎట్లా సంతరించుకుంటుందో, నదీ గుణమును కోల్పోయి సముద్ర గుణమును ఎట్లా పొందుపరుచుకుంటుందో, అట్లా మూఢుడు పెద్దల యొక్క సాంగత్యం వలన మూఢత్వమును కోల్పోయి ముక్తిత్వమును చెందుతాడు అనేటువంటి యొక్క భావమును ఈ పద్యంలో వేమన స్వామి చక్కగా వివరించారు.